యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9-10 వచనాలు కలిసి ఉంటాయి. ద బుక్ ఆఫ్ ఐజయా 41st చాప్టర్ వర్సెస్ 9 and 10 చదువుతున్నాం కలిసి. బూది గంధముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్న వాడ, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుచును, నీకు సహాయం చేయవాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. చివరి మాట, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. పరిశుద్ధుడైన తండ్రి, చదువుకున్న వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మీ స్వరాన్ని ప్రార్థనలో మాకు సహాయం చేయండి. వందనాలు చెల్లిస్తాం. ఆశతో ఆకలితో మీ వాక్యం కూడా కనిపెట్టుకుంది. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మనం చదువుకున్నాము ఈ వాక్య భాగంలో విశ్వాసికి దేవుడు ఇస్తున్న ధైర్యం మనకు కనబడుతుంది. అంటే ఈ అధ్యాయం అంతా మనం చదివితే దేవుడు ఒక విశ్వాసి గురించి, యాకోబు, ఇశ్రాయేలు అని పిలుస్తూ దేవుని ప్రజలు, దేవుని విశ్వాసులు, దేవుని సేవకులతో ప్రభు మాట్లాడుతున్న మాటలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఏమంటున్నాడంటే, నీకు సహాయం చేస్తాను, నేను బలపరుస్తాను అంటూ దేవుడు ఒక సూచన చెప్తున్నాడు. నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఐ విల్ అప్హోల్డ్ యూ విత్ మై రైచియస్ రైట్ హ్యాండ్. చూడండి, దేవుని యొక్క చెయ్యి ఎంతో ప్రేమ కలిగిన చెయ్యి, కృప కరుణ గల చెయ్యి. అందుకని ఇక్కడ అంటున్నాడు, నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను. ఎవరిని ఆదుకుంటాడంటే, ఎవరైతే ఆదరణ లేక ఉన్నారో, ఎవరైతే నిరుత్సాహంలో ఉన్నారో, ఎవరైతే భయంలో ఉన్నారో, ఎవరైతే కలవరంలో ఉన్నారో, దిగులులో ఉన్నారో, దుఃఖంలో ఉన్నారో, వారితో ప్రభు చెప్తున్న మాట నా దక్షిణ హస్తము. అందుకని ప్రభు యొక్క దక్షిణ హస్తము ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేస్తుంది. 118వ కీర్తన 15వ వచనం. ఈ రోజున నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నువ్వు భయపడమాకు. నీ చేతులు బలహీనమైపోవచ్చు, కానీ దేవుని చేతులు బలమైనవి. నీ చేతులకు శక్తి లేకపోవచ్చు, దేవుని చేతులు అవి శక్తి గలవి. అందుకని అంటున్నాడు 118వ కీర్తన 15వ వచనము, యెహోవా దక్షిణ హస్తము ఏం చేస్తుంది చెప్పండి? సాహస కార్యాలు. దేవుని యొక్క దక్షిణ హస్తము సాహస కార్యాలు చేసేదిగా ఉంటుంది. కొన్నిసార్లు మన చేతులతో చిన్న కార్యాలు కూడా చేయాలంటే చాలా కష్టం. కొన్ని పనులు చేయడానికి మన వల్ల కాదు, చేతులు బలహీనమైపోతాయి, కొన్నిసార్లు చేతులు వణుకుతాయి. అలాంటి పరిస్థితుల్లో విశ్వాసి చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా, ఈ పని చేసేది నా చెయ్యి కాదు, నీ చేతులే వీటిని చేస్తాయి. ప్రభువా, ఈ పరీక్ష రాసేది నా చేతులు కాదు, నీ చేతులే. ప్రభువా, ఈ కట్టడాన్ని కట్టేది నా చేతులు కాదు, నీ చేతులే. ఓన్లీ యువర్ హ్యాండ్స్. అందుకని ఇక్కడ ఈ రోజున ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో, ప్రభువా, మా చేతులు శక్తి లేనివి, మా చేతులు బలము లేనివి, ఇంకా మా చేతులు జీవము లేనివి ప్రభువా. కాబట్టి మా చేతులు కాదు కానీ చెప్పండి, నీ చేతితో మాకు సహాయం చేయి. అట్లాంటి దిగుల్లో, విచారంలో, దుఃఖంలో ఉన్న పరిస్థితులలో దేవుని హస్తము చేయలేని పరిస్థితి, పని అంటూ ఏది లేదు. దేవుని హస్తము మన పక్షాన యుద్ధం చేస్తుంది, మన పక్షాన పోరాడుతుంది. అదే హస్తము బాధలో మన కన్నీరు తుడుస్తుంది. ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్నా నువ్వు భయపడాల్సిన పని లేదు. వీ హ్యావ్ గాడ్స్ రైచియస్ రైట్ హ్యాండ్. దేవుని యొక్క నీతి అను దక్షిణ హస్తము మనకి
ఉంది. కాబట్టి ఆ హస్తం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఆ హస్తం కొరకు మనం మొరపెట్టినప్పుడు దేవుడు తప్పనిసరిగా సహాయము చేస్తాడు. అందుకని మరి మన భారతదేశంలో ఇండియన్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ వారు స్థాపించినప్పుడు ప్రజలందరికీ చేరు ఉండాలంటే, ప్రజలందరికీ దగ్గరికి వెళ్ళాలంటే ఏ గుర్తు అయితే బాగుంటుందని వారు ఆలోచించారు. ఏ గుర్తు అయితే బాగుంటుందని ఆలోచిస్తే వారందరూ కలిసి ఆలోచిస్తే వాళ్ళు అనుకున్నారు, ఏ గుర్తు పెట్టినా అంత ప్రజల దగ్గరికి వెళ్ళలేం, కానీ ఏ గుర్తు అన్నారు వాళ్ళు? హస్తం గుర్తు, చెయ్యి గుర్తు. అందుకని చూడండి, హస్తం గుర్తు అంటే ఆ పార్టీ ఇప్పుడు మన దగ్గర లేకపోయినా ఆ గుర్తు అనేది ఇంకా ఉంటుంది. కారణం ఏంటంటే అది ఒక ధైర్యాన్ని ఇచ్చే హస్తం ఉందండి, మీకు హస్తము, మీకు అభయం ఇస్తాము, మిమ్మల్ని ఆదుకుంటాము, మిమ్మల్ని కాపాడుతాము. నిజంగానే ఆ గుర్తుకు తగ్గట్లుగానే అప్పుడున్న అధికారులు కానీ మంత్రులు కానీ వాళ్ళు ఎంతో పనిచేస్తారు. ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ, వారు చాలా, రాజశేఖర్ రెడ్డి గారు కానీ ఆ గుర్తు ఎలాగైతే ఉందో వారు కూడా అలాగే పని చేస్తూ వచ్చారు. అయితే ఒక సంగతి ఏంటంటే ఇప్పుడు ఆ హస్తము లేదు. అయితే దేవుని హస్తము ఎల్లప్పుడూ ఉండేది. దేవుని హస్తం 5 సంవత్సరాలకు మారిపోయేది కాదు, కనుమరుగేది కాదు. ఎప్పటి నుంచి? జగత్తు పునాది వేయక ముందు, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన హస్తం మనకు తోడుగా ఉంటుంది. ఈ రోజున ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రభువా నీ హస్తమే, నీ హస్తమే, దావీదు అంటాడు, నీ హస్తమే నన్ను నిర్మించింది, నీ చేతులే నాకు రూపునిచ్చాయి ప్రభువా, కాబట్టి నీ చేతులతో నాకు సహాయం చేయి. ఈ రోజున ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా యవనులు, పిల్లలు, వృద్ధులు ఎవరైనా సరే ప్రభువా నీ హస్తము నాకు తోడుగా ఉంచు, నాకు సహాయం చేయి. దేవుని హస్తము చేయలేని పనంటూ ఏది లేదు. బైబిల్లో చూడండి ఎలాంటి హస్తం అంటే నిర్గమకాండము 6వ అధ్యాయము 1వ వచనం. ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ 6th chapter verse 1, 6:1. అందుకు యెహోవా ఫరోకు నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచుదువు. బలమైన హస్తం ఏంటంట? బలమైన హస్తం. దేవుడి హస్తం ఎలాంటిదంట? అది బలమైన హస్తము. అదే నిర్గమకాండం 15:6 వచనం కూడా చూడండి. నిర్గమకాండం 15:6. యెహోవా నీ దక్షిణ హస్తము బలముంది. చూడండి, దేవుని హస్తం ఉంది. ఈరోజు నీకు శక్తి లేకపోవచ్చు, నువ్వు బలహీనంగా ఉండొచ్చు, నీకు ధైర్యం లేకపోవచ్చు, నీకు జ్ఞానం లేకపోవచ్చు. వీ హ్యావ్ గాడ్స్ రైచియస్ రైట్ హ్యాండ్. నీ ప్రయాణాల్లో ఈ హస్తం ఉంటుంది, నీ పనుల్లో ఈ హస్తం ఉంటుంది, నీ పరీక్షల్లో ఈ హస్తం ఉంటుంది, నీ కష్టాల్లో, నీ వేదనలో. ఇందాక మనం అదే పాడుతూ వచ్చాం, తన హస్తంతో ఏం చేస్తాడంటే మనల్ని ఆదుకునేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ ధైర్యంతో మనము దేవుని వాక్యాన్ని విని ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా తన హస్తం, అందుకని దేవుని హస్తం ఏం కాలేదంట? రక్షింపనేర్పినట్లు నా హస్తం ఏం కాలేదంటున్నాడు, అది కురుచు కాలేదు. యెషయా గ్రంథం 59:1. మై హ్యాండ్ వాజ్ నాట్ షార్ట్ టు సేవ్ యూ. రక్షింపనేర్పినట్లు యెహోవా హస్తము ఏం కాలేదు. ఈరోజు చాలా సార్లు మనుషుల చేతులు ఏంటంటే మనుషుల హస్తాలు ఎలా ఉంటాయి చెప్పండి? వరుసగా ఉంటాయి. మనం సహాయం చేస్తామంటారు, చేయలేదు. కానీ దేవుని హస్తం ఎప్పుడు కూడా ఏమవుడు? కురుచ కాదు. ఆయన హస్తం ఏ రోజు కూడా అది కురుచ కాదు. కాబట్టి చూడండి, ఇప్పుడు చూస్తే మేము దేవుని వాక్యంలో నుంచి ఇంకొక మాట, కీర్తన 44వ కీర్తన 3వ వచనం. కీర్తన 44:3 చదువు. తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహువు వారికి జయమియలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే వారికి విజయము కలుగజేసెను. కాబట్టి ఈ రోజున నీ జీవితంలో నీకు బలం కావాలన్నా, ధైర్యం కావాలన్నా, శక్తి కావాలన్నా, సామర్థ్యం కావాలన్నా, విజయం కావాలన్నా ఏంటి చెప్పండి? ఆయన హస్తమే, దేవుని హస్తమే మనకి విజయం ఇచ్చేదిగా ఉంటుంది. అట్లాగా ఈ రోజున నీ హస్తం మీద నువ్వు ఆధారపడుతూ నాకు బలం ఉంది, నాకు శక్తి ఉంది, నాకు సమృద్ధి ఉంది అని అనుకుంటున్నావేమో.
లేకపోతే వేరే వాళ్ళ హస్తాల మీద ఆధారపడుతున్నావేమో. నాకు చాలా మంది ఉన్నారు, చాలా బంధువులు ఉన్నారు, బలగం ఉంది, నాకు సహాయం చేస్తారు. పిల్లరా, అలాంటి పరిస్థితుల్లో, కష్టంలో, బాధలో ఏ హస్తం కూడా నీకు తోడుగా ఉండదు. ఒకే ఒక హస్తం, అది ప్రభు యొక్క దక్షిణ హస్తము. ఆ హస్తాన్ని మనం ఆశ్రయించినప్పుడు దేవుడు మనకి ఎంత సహాయం చేస్తాడో బైబిల్లో ఈ రోజున అలాగ హస్తాన్ని ఆశ్రయించి ప్రార్థనలో ఇలాగ విజయం పొందిన వారు చాలా మంది ఉన్నారు. ఉదాహరణకు చూస్తే మనము 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయము 46వ వచనం. 1 Kings 18th chapter verse 46. 1 Kings 18:46. యెహోవా హస్తము ఏలీయాను బలపరచగా నడుము బిగించుకొని. ఈ రోజున వెనకబడిపోతున్నావేమో. ఎందుకు పరీక్షల్లో వెనకబడిపోతున్నారు పిల్లలు? దేవుని హస్తం మీద ఆధారపడట్లా, ఎప్పుడు చూసినా ఆ ఫోన్ హస్తమే. ఎందుకు చదువులో వెనకబడిపోతున్నారు అంటే ఏ హస్తం లేదు. దేవుని హస్తంలోనికి వారు, దేవుని పిల్లలు ఎక్కడుంటే అక్కడ వాళ్ళు ముందుండాలి. మన పిల్లల గురించి నేను కొన్ని సాక్ష్యం విన్నప్పుడు సంతోషిస్తాను. అన్న కాలేజీలో ఈ అబ్బాయి ఫస్ట్ అన్న, ఇతను ఎప్పుడూ ఫస్ట్ వస్తాడన్నా అని నేను వింటున్నప్పుడు ఎంతో సంతోషిస్తాను. దేవుని ప్రజలంగా మనం ఎలా ఉండాలి? ఏలియా వృద్ధుడే, బలహీనుడే, కానీ ఆహాబు కంటే ముందుగా పరిగెడుతున్నాడు. ఆహాబు రథంతో పరిగెడుతున్నాడు, ఏలియా కాళ్ళతో పరిగెడుతున్నాడు. ఏలియాకి రథాలు లేవు, గుర్రం లేదు, వాహనం లేదు. అయితే అంతకంటే ముందుగా కారణం ఏ హస్తము? ఈరోజు కూడా ఎవరి బిడ్డలు దేవుని హస్తంలోనికి రావాలి. నీ చదువులో, నీ ఉద్యోగంలో, నీ కుటుంబంలో, అన్ని విషయాల్లో దేవుడు ఎలా ఉంచుతాడు నిన్ను? నువ్వు ఎక్కడ పనిచేసినా నువ్వు ఎలా ఉండాలి? ముందుగా ఉండాలి. ఎవరైనా ఆ సార్ తర్వాతే అనే సాక్ష్యం నీ గురించి కూడా రావాలి. కాబట్టి ఏలియాను బలపరిచిన హస్తము. ఏలియా వెళ్ళిపోయాడు. ఈరోజు నువ్వు కూడా వెనకబడిపోతున్నావు, కృంగిపోతున్నావు. కారణం ప్రభు హస్తానికి దూరం అయిపోయావు. ప్రభు హస్తాల నుంచి వెళ్ళిపోతున్నావు, మనుషుల హస్తాల్లో పడిపోతున్నావు. నీ చెయ్యి మనుషులకి ఇస్తున్నావు నువ్వు. దానివల్ల నీకు ప్రయోజనము. నీ హస్తం ఎవరికి ఇవ్వాలి? ప్రభువుకి. ప్రభు చేతిలో నీ చేయి పెట్టు అన్నాడు కదా. ఏమన్నాడు? నీ నోట నా మాటలు ఉంచి నా కుడి చేతితో నిన్ను కప్పెదనన్నాడు. నీకు సహాయం చేస్తుందని చెప్పి నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఇంకా మనం పాడతాం, నీ చేతితో నన్ను పట్టుకో అని పాడతాం. కానీ ఆయన పట్టుకుంటుంటే మనం ఇష్టపడడం, చెయ్యము. ఇక నువ్వు చేయవట్లేదు కాబట్టి జుట్టు పట్టుకుంటున్నాడు. అందుకని ఈ కష్టాలు, ఈ బాధలు, అవమానాలు, నిందలు. కాబట్టి ఏలియా దేవుని హస్తం మీద ఆధారపడుతూ వచ్చాడు. రెండో వ్యక్తిని మనం చూస్తే చూడండి, ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనం. గాడ్స్ మైటీ హ్యాండ్ అండ్ గాడ్స్ మెర్సీ హ్యాండ్. ఈ ఎజ్రా ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉంది. కాబట్టి ఎజ్రా కూడా ఏం తోడుగా ఉంది? ఎజ్రా ఎవరు? శాస్త్రి, లేఖనాలు తెలుసు, ప్రవీణుడు. ఆయన ఎవరి హస్తాన్ని? దేవుని హస్తం. ఈరోజు చాలాసార్లు ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు పిల్లలకి ఓవర్ కాన్ఫిడెన్స్, నాకు బాగా చదువుతాను కదా, నాకు బాగా వచ్చు, జ్ఞానం వచ్చు, తెలియవచ్చు, సబ్జెక్ట్ అంతా తెలుసు, నాకు ప్రార్థన అవసరం లేదు అని నిర్లక్ష్యంగా వెళ్ళి ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఉంటారు చాలా జ్ఞానం. అయితే ఎగ్జామ్ ముందు అందరిని అడుగుతాడు, ఏంటి ఎట్లా ప్రిపేర్ అయ్యావు ఏంటి? నేను ఫస్ట్ అనుకున్నా తెలియదేమో, అతనికి రాదేమో. ఫస్ట్ సెమ్లో నేను అదే అనుకున్నాను. నేను రాదనుకుని మొత్తం ఇట్లా రాయాలి అని చెప్పాను. అలాగే అని చెప్పి థ్యాంక్స్ అన్నాడు. ఆ తర్వాత ఫస్ట్ టైం రిజల్ట్ వస్తే ఆయనే క్లాస్ ఫస్ట్, కాలేజ్ ఫస్ట్. అయితే ఏంటంటే ఒకవేళ ఆయనకి తెలిసినప్పటికీ కూడా ఏం చేస్తున్నాడు? తగ్గించుకుంటున్నాడు. మీరు ఎలా రాస్తున్నారు, మీరేం రాస్తున్నారు? అలా కొంతమంది పిల్లలు ఫోన్ చేస్తారు ఎగ్జామ్స్ వల్ల, మా కొరకు ప్రార్థించారు, లేదంటే మందిరానికి వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్తారు. దేవుడి మీద ఆధారపడాలి. దేవుడి మీద కొంతమంది పిల్లలు అయితే పెన్ను కూడా ప్రార్థన చేయాలన్నా అంటే జస్ట్ ది బిలీవ్
దే బిలీఫ్ ఈజ్ వెరీ గుడ్. వాళ్ళు మంచి విశ్వాసం. ఓవర్ కాన్ఫిడెన్స్, మనకు అవసరం లేదులే, మనకు వచ్చలే, మనం చదువుకున్నాంలే, తెల్లవారుజాము లేచాంలే. ఎంత జ్ఞానవంతులమైన, ఎంత బలవంతులమైన దేవుని హస్తము తోడుగా లేకపోతే ఏమైపోతామో బలహీనమైపోతాము. ఇక్కడ రెండవది, ఎజ్రా ఎలియాకు తోడుగా ఉన్న దక్షిణ హస్తం. రెండవది యెహోవా హస్తం ఎజ్రాకి తోడుగా ఉంటుంది. ఎజ్రాను బలపరుస్తూ, ఎజ్రాని ఎంతగానో నడిపిస్తూ, అనేకులకు దేవుని వాక్యం, ధర్మశాస్త్రం వివరించి ప్రజలను ప్రభు వైపు తిప్పడానికి దేవుని హస్తము తోడుగా. మూడవ వ్యక్తి మనం చూస్తే నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం. ద బుక్ ఆఫ్ నెహెమ్యా, 2nd chapter verse 8. నెహెమ్యా 2:8. అలాగు నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుతున్న దేవుని కరుణా హస్తము కొలది రాజు నా మనవి. ఈ రోజున పిల్లరా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నా మనుషుల చేతి వైపు నువ్వు చూసే కంటే నువ్వు దేవుని చేతి వైపు చూడు. మనుషుల చేతులు ఖాళీవే, ఒకవేళ ఉన్నా నీకు ఇవ్వరు. దేవుని హస్తం ఏమన్నాడు? ప్రభువా, నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరిక తీర్చుచున్నావు. నీ గుప్పిలి విప్పుచున్నావు. ఎంత బాగున్నావు! ప్రతి జీవి కోరికను నువ్వు తీర్చుచున్నావు. దేవుడైన గుప్పిలి విప్పుతున్నాడు కాబట్టి ఈరోజు మనకు ఆహారం, ఆ గుప్పిలిలోనే ఆరోగ్యం, ఆ గుప్పిలిలోనే జీవము, ఆ గుప్పిలిలోనే భద్రత, అన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? దేవుని యొక్క హస్తము. మూడవది ఎవరంట? నెహెమ్యా. నెహెమ్యా కూడా దేవుని హస్తము తోడుగా ఉంది కాబట్టి దేవుడు ఆయన మనవి ఆలోచించాడు. ఈరోజు మనుషులకి ఏమి ఖాళీ చేతులే, రక్తహస్తాలు. ఆ స్త్రీ ఏం చేసింది? రాజు దగ్గరికి వెళ్ళి, రాజా నాకు సహాయం చేయండి. యెహోవా సహాయం చేయండి, నేను ఎక్కడి నుంచి సహాయం చేస్తానమ్మా నీకు? ఎక్కడి నుంచి? ద్రాక్ష గానులో నుంచి కానీ, కొట్ల నుంచి కానీ తేయడానికి వీలు పడదు. దేవుడు ఆయన హస్తం మీద ఆధారపడు. ఈరోజు నీ ప్రయత్నాల్లో దేవుని హస్తం తోడుగా ఉంటేనే అధికారులు కూడా నీ మాట వినగలరు. సమస్యలన్నీ తీరిపోతాయి. దేవుని హస్తం లేకుండా ఇంత అధికారం ఉన్నా, ఏమున్నా. నేను దినాన్ని చూడండి, ఎవరో ఒక ఆయన కారు నేర్చుకున్నాడు, డ్రైవింగ్ వచ్చేసింది అనుకో, రోడ్డు మీదకి వచ్చేసాడు. మెయిన్ రోడ్డు మీద బ్రదరు చెప్తున్నాడు, ఆయన చూశాడంట. ఆ బ్రదర్ చూసింది మరి విమానాన్ని చెప్తా ఉన్నాడు. ఆయన పాపం బ్రేక్ మీద కాలు అయిపోయి దేని మీద వేసాడు? యాక్సిలేటర్. ఆ మూడు కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతాయి. ఏబీసీ, ఇటు నుంచి ఏబీసీ, అటు నుంచి ఏబీసీ. కొన్నిసార్లు ఏది యాక్సిలేటరో, ఏది క్లచ్, బ్రేకో అర్థం కాదు. అందుకని ఈ అర్థం కాలేదని ఇప్పుడు కొత్త అన్ని తీసేస్తున్నారు. ఒక బ్రేక్ మాత్రం యాక్సిలేటర్ నుంచి మిగతా అన్ని తీసేస్తున్నారు. గేర్లు కూడా లేకుండా ఆటోమేటిక్ వస్తున్నాయి. అలా వచ్చినా ప్రమాదాలు జరుగుతున్నాయి. తన మొత్తానికి అతను బయటకు వచ్చాడు. ఏమైపోయాడు? కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఒకరే 2, 3, 3 మోటార్ సైకిల్ వాళ్ళని ఢీకొన్నాడు. 3 అక్కడే చనిపోయారు. అంత భయంకరమైనది. అంత ఇది తెలియకుండా ఈరోజున ప్రతి విషయంలో కూడా దేవుని హస్తము. నువ్వు డ్రైవ్ చేస్తున్నావా? నువ్వు పని చేస్తున్నావా? కొన్నిసార్లు కొంతమంది మిషనరీస్ దగ్గర పనిచేస్తారు. భయంకరమైన కష్టమైన మిషన్స్, చేతులు కట్ అయిపోతాయి, వేళ్ళు కట్ అయిపోతాయి. వారికి ఎవరితో ఉండాలి? దేవుని హస్తము. అది చిన్నదైనా, కనీసం సంతకం పెట్టే ఉద్యోగం అయినా, జస్ట్ సైన్ చేసేటప్పుడు అలాంటి ఉద్యోగాలు ఉంటాయి. అప్పుడు కూడా ఎవరు హస్తం ఉండాలి? నీకు దేవుని హస్తం తోడుగా ఉండాలి. ఇదను చెప్పండి. 3 చూసాం. ఏలియా దేవుని హస్తం మీద ఆధారపడినాడు. ఎజ్రా దేవుని హస్తం మీద ఆధారపడినాడు. మూడవది చెప్పండి, నెహెమ్యా. 4వ వ్యక్తి మనం చూస్తే కొంతమంది భక్తులు వారి జీవితాలలో మొదటి దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనం. 1 Chronicles 4th chapter verse 10. యబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దుల విషయాలు పరిచి నీ చెయ్యి నాకు తోడుగా. పిల్లరా, యబ్బేజు ఏమడుగుతున్నాడు? ప్రభువా, నాకు ఏమొద్దు ప్రభువా, నీ చెయ్యి చాలు ప్రభువా, నీ చెయ్యి చాలు. ఎంత బాగున్నాడు! ఆయన చెయ్యి చాలు, చెయ్యి చాలు.
దేవుని చెయ్యి ఎంత గొప్పదంటే అబ్బాయి అడుగుతున్నాడు ప్రభా, నీ చెయ్యి ఉంటే నాకు చాలు. నేను ఆశీర్వదింపబడాలంటే మనుషుల వేల చేతులు కూడా నన్ను ఏం చేయలేవు. ఎంతమంది మనుషులు ఆశీర్వదించినా అది ఆశీర్వాదం కాదు. ఎవరు? దేవుడే ఆశీర్వదించాలి. దేవుని యొక్క హస్తము. అందుకని నీ చెయ్యి నాకు తోడుగా ఉంచుకోవాలి. అందుకని ఆ సండే స్కూల్లో మరి పిల్లలందరికీ ఒక అంకులు, కొంతమంది నేను కూడా చూసుకోవచ్చు మందిరంలో అక్కడ ఒక్కొక్క వారం ఒక్కొక్కరు మరి స్నాక్స్ పిల్లలు తెచ్చేవాళ్ళు సమర్పించుకొని, పీబీఎస్లో కానీ సండే స్కూల్లో. సార్ ఒక అంకుల్ పాపం ఆయన వేరుశనగలు అవన్నీ చక్కగా తీసుకొచ్చి ముందు బయట పెట్టాడు. పిల్లలు చెప్పాడు, తీసుకోండి. ఒక్కొక్కరు ఇప్పుడు తీసుకుని వెళ్తామంటే పాప, అంకుల్ నేను తీసుకొని కానీ అది బాగోదు, మీరే ఇవ్వండి అని. లేదమ్మా తీసుకోమ్మా, తీసుకోండి. లేదంకుల్ అది అంత క్రమం కాదు, మీ చేతితో ఇవ్వండి, నాకు మంచిది. ఆయన చాలా సంతోషించాడు. కాబట్టి సంతోషించి ఏమనుకున్నాడు, సరేలే చెప్పాను ప్రార్థించాడు. బయటకు వచ్చిన తర్వాత అందరూ అనుకుంటున్నారు, ఏంటి ఇంకే నువ్వేంటి అంకుల్ తీసుకోమంటే తీసుకోకుండా అంకుల్ని ఏమన్నావేంటి అంటే, ఇప్పుడు అన్నారంట మనం తీసుకుంటే ఎంత తీసుకుంటాం, మనం ఎంత, మన చెయ్యి ఎంత, అంకులు చెయ్యి చూసావా ఎంత పెద్దదో. ఇప్పుడు నాలుగు ఎన్ని వచ్చినాయి అంటే వాళ్ళు తీసుకున్న దానికి 3 రెట్లు వచ్చినాయి అంట. కాబట్టి ఎవరి హస్తం మీద ఆధారపడాలి మనం? పెద్దల హస్తం, ప్రభువు హస్తం. ఇక నెక్స్ట్ వీక్ నుంచి అందరు పిల్లలు అంకుల్ నువ్వేవు అంటే 2-3 గంపలు అయిపోతున్నాయి. కాబట్టి దేవుడి మీద ఆధారపడాలి. సొంత ప్రయత్నాలు, సొంత పనులు కాదు. ప్రభా నీకు అప్పగిస్తుంది, ఆయనకు అప్పగించు. కాబట్టి ఎబ్బేజును కూడా దేవుడు ఆ హస్తము దీవించింది, ఆశీర్వదించింది. కింద చూస్తే ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందినవాడు. ఆయన దేవుడు ఎంత ఘనత ఇచ్చాడు. 4వ వ్యక్తి ఎబ్బేజును మనం చూసుకోవచ్చు. 5వ వ్యక్తిని మనం చూస్తే దేవుని వాక్యంలో నుంచి చూడండి, కీర్తన 37వ కీర్తన 24వ వచనం. 37:24 కీర్తన 37. యెహోవా అతని చెయ్యి ఎవరు చెయ్యి పట్టుకున్నాడు? దావీదు. అందుకని అంటాడు, ఏమంటాడు, నా చేతులకు పోరాటమును, నా వేళ్ళకు కూడా ఏమైపోయాడు ఆయన యుద్ధం. ప్రతి వేలుకి ఎలా యుద్ధం చేయాలో తెలుస్తుంది. అందుకని ఈ ఫింగర్స్ అనేవి కూడా చాలా జాగ్రత్తగా మనం వాడుతూ రావాలి. ప్రతి ఫింగరు మన బాడీలో ఒక అవయవానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ ఫింగరు హార్ట్కి సైంటిఫికల్ లాంగ్వేజ్లో మనం చూస్తే ఈ ఫింగరు, ఈ నరం వెళ్ళి ఎక్కడి నుంచి వస్తుందంట? హార్ట్ నుంచి. ఇది లివర్, ఇది కిడ్నీ, ఇది తర్వాత ఇది ఒక అలా ఒక్కొక్క అవయవాలు. అట్లా ఏమంటున్నాడు, నా చేతిలో కానీ పోరాటం. కాబట్టి నా చెయ్యి పట్టుకున్నాడు. దావీదు ఎందుకు యుద్ధంలో గెలిచాడంటే చెప్పండి, ఎవరు చెయ్యి? గొలియాతు మీదకి వెళ్ళినప్పుడు కానీ, సింహం ఎటువంటి ఫిలిస్తీన్లు, అమాలేకీయులు ఎవరి మీదకి వెళ్ళినా ఎవరు చెయ్యి? ఈ రోజున వి మస్ట్ స్టార్ట్ విత్ గాడ్స్ హ్యాండ్. దేవుని చేతితో మనం బయలుదేరాలి. ఏ పని మీదకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా దేవుని చెయ్యి. అని చూసాము. 5వ చూస్తూ వచ్చాము. 6వ వ్యక్తిని మనం చూస్తే చూడండి, దేవుని వాక్యంలో నుంచి 6వ వ్యక్తిని మనం చూస్తే దానియేలు గ్రంథం 5:5. కొన్నిసార్లు ఇదే చెయ్యి హెచ్చరిస్తుంది, ఇదే చెయ్యి ఏం చేస్తుంది? 5 minutes ఏం చేస్తుంది? ఇదే చెయ్యి గద్దిస్తూ ఉంటుంది. 5:5 చదవండి. ఆ గడియలోనే మానవ హస్తపు వేలు కనబడి ఏదో ఒక వ్రాత వ్రాయి. కాబట్టి దేవుడు కొన్నిసార్లు తన హస్తంతో రాస్తాడు. ఆయన రాస్తాడు నీకు సరిచేయటానికి, నీకు బోధించడానికి. ఈ లోకంలో కొన్నిసార్లు మనకు జ్ఞానం రావటానికి ఈ లోకంలో పుస్తకాలు జ్ఞానం సరిపోకపోవచ్చు. అలాంటప్పుడు దేవుడు ఏం చేస్తాడు? రాస్తాడు. అందుకని ఈ పుస్తకం కూడా ఎవరు రాశారు? ఎలా రాశాడు? తన వ్రేలితో. ఎందుకు బైబిల్ ఎంత ప్రశస్తమైనది, ఎంత శక్తి గలదంటే దేవుడు తన చేతి వ్రేలితో వ్రాతతో రాసిన పుస్తకం. కాబట్టి దానియేలు దినాల్లో కూడా దేవుని హస్తము మరి మాట్లాడుతున్నట్లుగా, దేవుని హస్తము బోధిస్తూ హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాము.
ఏడవది చివరిది మనం చూస్తే అపోస్తుల దినంలో కూడా వారు ఉంటున్న భయము, కలవరం, దిగులు, అలాంటి పరిస్థితుల్లో దేవుని హస్తం అపోస్తుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయము 21వ వచనం. యాక్ట్స్ 11:21. ప్రభువు హస్తం వారికి తోడైండను కనుక. ఈరోజు నా ప్రియులారా, నీ విశ్వాస జీవితంలో దేవుని చెయ్యి కావాలి, నీ సేవా జీవితంలో దేవుని చెయ్యి కావాలి. దేవుని హస్తం లేకుండా నువ్వు సేవ చేయలేవు, దేవుని హస్తం లేకుండా నువ్వు ప్రార్థన చేయలేవు. దేవుని హస్తం ఉంటేనే ఆ సంఘం ఆశీర్వదింపబడుతుంది, ఆ కుటుంబం దీవించబడుతుంది, ఆ వ్యక్తి వర్ధిల్లుతాడు. అపోస్తులు కూడా ఏ హస్తం కిందకు వచ్చారు? దేవుని. ఈరోజు అలాగే నీతియను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకునే చెయ్యి, ఆదరించే చెయ్యి, అభయమిచ్చే చెయ్యి, ఆహారం ఇచ్చే చెయ్యి, ఆనందాన్ని ఇచ్చే చెయ్యి. ఇంకా దేవుని చెయ్యి చేయలేనట్టు పని ఇది. 7 మనం చూసాం భక్తులను. ఆ 7 కూడా వారి అనుభవాల్లో వారు ఏం చేస్తూ వచ్చారో చెప్పండి. దేవుని చెయ్యి కిందకి ఏలియా దేవుని హస్తము బలపరిచింది, ముందుగా వెళ్తూ వచ్చాడు ఆవు కంటే. రెండోది ఎవరిని చూసాను? ఎజ్రాకి దేవుని హస్తము, నెహెమ్యాకి దేవుని హస్తం తోడు. తర్వాత ఎవరంట? ఎబ్బేజు దేవుని హస్తం ద్వారా కనపరచబడ్డాడు. తర్వాత దావీదుని చూస్తాం. తర్వాత దానియేలు దినాలు, అపోస్తుల దినాలు. యోబు కూడా ఒక మాట అంటాడు, ఆ మాట చూడండి. యోబు గ్రంథంలో 27:11. జోబ్ 27:11. 27:11. ఎంత బాగుంది అంటున్నాడు ఇక్కడ యోబు చెప్తున్నాడు. దేవుని హస్తం గురించి మీకు ఉపదేశించాడు. కాబట్టి ఈరోజు నా ప్రియులారా, ఇలాంటి దుఃఖంలో, బాధలో, వేదనలో ఉన్నావేమో, విచారంలో ఉన్నావేమో, దేవుని హస్తం నీకు తోడుగా, దేవుని హస్తం నీకు సహాయపడుతుంది, దేవుని హస్తము నిన్ను ఆదుకుంటుంది. అదే కృంగుదలలో ఉన్నా, కమ్ టు ద హెల్ప్ ఆఫ్ గాడ్స్ రైచియస్ రైట్ హ్యాండ్. ప్రభు యొక్క నీతి అను దక్షిణ హస్తం ఉంది. హస్తానికి మనం అప్పగించుకున్నప్పుడు, హస్తానికి మనం పూర్తిగా మనం సమర్పించుకున్నప్పుడు, ఆ హస్తంలోనికి వచ్చినప్పుడు దేవుడే మనకి అన్ని విషయాలలో సహాయం చేసేవాడిగా ఉంటాడు. అలాగే మనం కూడా ఆన్లైన్లో ఉంటున్న ప్రియులు కూడా ఇంకా ఏ దుఃఖంలో, వేదనలో, విచారంలో ఉన్నారు. దేవుని హస్తం కురుచుకోలేదు, దేవుని హస్తం మాయమైపోలేదు, దేవుని హస్తం బలహీనమైపోలేదు. ఆయన చెయ్యి ఎంత బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని ఇస్తుందో తెలుసు. కాబట్టి అలాంటి అనుభవంతో మనం కూడా దేవుని హస్తం మీద ఆధారపడినప్పుడు ఈరోజు నీ పనుల్లో దేవుని తోడుగా ఉంటాడు. ఆయన హస్తమే నీ ఇంటిని కడుతుంది, నీ కుటుంబాన్ని కడుతుంది, నీ గృహాన్ని కడుతుంది, నీ జీవితాన్ని కడుతుంది, నిన్ను నిలబెడుతుంది. ఆ హస్తం దగ్గరికి వచ్చి ఆ హస్తంలో మనం జీవిస్తూ ఎంతోమంది భక్తులు అలాగిన వారి దేవుని హస్తం ద్వారా ఎన్నో కార్యాలు, సాహస కార్యాలు చూసుకోవచ్చు. అలాంటి కృప దేవుడు